యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకప్పగించబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. నేను సాత్వికుడను, దినమనసు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. పరిశుద్ధ గ్రంథమంతటినీ పరిశీలన చేయుచు ప్రస్తుతం మత్తయి సువార్తను అధ్యయనం చేస్తున్నాం. కొండమీద ప్రసంగము అను మొదటి క్రైస్తవ సమావేశము గురించిన ధ్యానము ముగిసి ఉన్నది. ఈ మొదటి సభలో 12 మంది అపోస్తలులు దేవునిచే ఎన్నిక చేయబడి దేవుని జవాబుగా పరిష్కారముగా ఉండుటకై దేవుడు వారిని నియమించాడు. ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలోని ముఖ్యమైన సంఘటనలు అయిన యేసు ప్రభు సంభాషణలు, అద్భుతముల గురించి అధ్యయనం చేయబోతున్నాం. వీటన్నిటినీ మత్తయి సువార్తలో మనము కనుగొను వరుసలో ధ్యానం చేద్దాం. ఈ 3 సువార్తల్లో వివరింపబడిన విషయాలను ఒకటి తర్వాత మరియొకటి క్రమంగా పరిశీలిద్దాం. మత్తయి సువార్తలోనూ లూకా సువార్తలోనూ ఉన్న విషయాలే ఎక్కువగా మార్కు సువార్తలో ఉన్నాయి. అందువలన ఒక్కొక్క సంఘటనను ఒక్కసారిగానే పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. గత తరగతుల్లో మత్తయి సువార్తలోని 10 అధ్యాయాలు మనం పరిశీలన చేశాం. 11వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ అధ్యాయం ప్రారంభంలో దేవుడు ఏర్పాటు చేసుకొనిన 12 మంది అపోస్తలులు మానవులలో అతి సామాన్యమైనవారు. యేసు తండ్రికి ప్రార్థిస్తూ, తండ్రి, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. ఇలాగు జరిగించుట నీ చిత్తమై ఉంది. నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనని యెడల ఎవడును నీ యొద్దకు రాలేడు. నీ ఆత్మ సహాయం వలన ఇది సంభవించుచున్నది. ఈ వాక్య భాగాలను బట్టి క్రీస్తు యొద్దకు వచ్చి రక్షణ పొందుట ముందుగానే నియమింపబడి దేవుని మీద ఆధారపడినట్లుగా కనిపించుచున్నది. దేవుడు మానవులను వెదకి కదిలించేవాడు. దేవుడు మనలను ముందుగా వెదకకపోతే మనమెన్నడూ దేవుణ్ణి వెదకలేం. కొండమీద ప్రసంగము చివరి భాగములో యేసు ప్రభు ఆహ్వానించిన విధము మనం గ్రహించాలి. యేసు ప్రభు అనేకమైన ఆహ్వానాలు ఇచ్చి ఉన్నాడు. ఎవడైనను ప్రవేశింప కోరిన ఎడల ప్రవేశించుడి, ఎవరైనను రానుద్దేశించిన ఎడల రండి అని సార్వత్రికమైన ఆహ్వానమిచ్చాడు. ప్రయాసపడి భారం మోయు సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి అని ప్రభు ఇచ్చిన ఆహ్వానం నాకెంతో ప్రియమైనది. ఈ ఆహ్వానము ఎవరికి ఇవ్వబడిందో మనం గ్రహించాలి. ప్రయాసపడి భారం మోయు సమస్తమైన మానవాళికి. అనేకమైన సమస్యలతో మనుషులు సంఘమునకు వస్తూ ఉంటారు. వారి సమస్యలను పరిష్కరించుటయే సంఘకాపరి పని. ఇటువంటి సమస్యలతో ఉన్నవారిని యేసు ప్రభు ఆహ్వానించుచున్నాడు. సాత్వికమనగా బలహీనత కాదు, సాధువుగా శిక్షణ పొందుట అని మనం గమనించాం. కళ్ళెము బిగించబడి స్వారీ చేయబడుచున్న గుర్రము బలహీనమైనది కాదు, గుర్రము సాధువైనది. సాత్వికం యొక్క
అర్థం ఇదియే. సౌలును యేసు ప్రభు దమస్కు మార్గములో ఎదుర్కొన్నప్పుడు కళ్ళెమునకు లోబడకపోతే నీకు కష్టము లేక నీకు ప్రమాదమని ప్రభు తెలియజేశారు. దేవుని పిలుపుకు లోబడిన సౌలు పౌలుగా మారి ప్రభు వేసిన కళ్ళెమును అందుకొని సాత్వికుడై ప్రభువు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. యేసు ప్రభు కంటే ఎక్కువ సాత్వికము చూపినవారు మరొకరు లేరు. మనుషులందరిలో మోషే సాత్వికుడని పేరు పొందాడు. యేసు ప్రభు సాత్వికము మోషే కంటే చాలా గొప్పది. ఎందుకనగా యేసు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన సాత్వికము గలవాడు. తండ్రిని సంతోషపరచు క్రియలనే ప్రభు చేశారు. తండ్రి తనకప్పగించిన కాడిని ప్రభు అంగీకరించాడు. అనేకసార్లు కాడి బరువైనదని మనమనుకుంటూ ఉంటాం. కాని కాడి అనునది బరువైనది కాదని, బరువైన వాటిని సులువుగా లాగుటకు ఉపయోగపడు సాధనమని మనం గ్రహించాలి. బరువులను మోయు ఎద్దు కాడి లేకుండా అంత బరువైన వస్తువులను మోయుటకు సాధ్యము కాదు. జీవితము భారమైనది. జీవిత బరువులకు పరిష్కారముగా యేసు ప్రభు రక్షణ గురించి తెలియచేయుచున్నాడు. జీవితము సులువుగా ఉండుటకు నియమించబడిన సాధనం కాడి. ఈ కాడి యేసుక్రీస్తు కాడి. ఆయన కాడి అనగా యేసు బోధ. యేసు ప్రభు తన శిష్యులకు బోధించిన శిక్షణ విలువలే ఆ కాడి. యేసు ప్రభు కాడిని మనమీద మనం ఉంచుకుని ఎడల జీవితపు భారమును ఏ విధంగా మోయవలనో ప్రభు కాడి యొక్క మరియొక వైపు నుండి మనము నేర్చుకోగలం. అయితే మొదటిగా యేసునొద్దకు రక్షణ పొందుట కొరకై రావాలి. తరువాత ఆయన కాడిని మోయిచు మనం జీవించాలి. దేవుని రాజ్య సేవలో దేవునితో జత పనివారమై మనం ఉండాలని ఈ లేఖనములో దేవుని మనలను హెచ్చరించుచున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో యేసు ప్రభు ఉపమాన రూపములో గొప్ప సత్యాల్ని వివరించారు. ఈ ఉపమానము లూకా సువార్తలోను మార్కు సువార్తలోను మనం చూడగలం. ఉపమానము అను పదమునకు గ్రీకు మూలము పారా బొల్లో. పారా అనగా దానితో పాటు, బొల్లో అనగా విసరుట. దీని భావమేమనగా ఒక సత్యమును సత్యముగా వివరించుట కొరకై ఒక సంఘటనను వివరించుట. అప్పుడు వివరించబడిన సత్యమును వినువారు సులభంగా గ్రహించగలరు. అందువలన యేసు ప్రభు తన బోధలో అనేక ఉపమానాలను వాడి ఉన్నారు. రోమా సామ్రాజ్యములో ఉన్నవారందరూ కైసరుకు పూర్తిగా లోబడాలి. లేని ఎడల మరణశిక్ష విధించబడుతుంది. అదేవిధంగా యేసు ప్రభు మాటలన్నిటినీ గ్రహించి మనము సంపూర్ణముగా ప్రభువుకు లోబడాలని ప్రభు తన బోధలో ఉపమానాలను విరివిగా వాడి ఉన్నారు. ఒక ఉపమానములో ఒకడు దాచబడిన విలువైన ధనమును కనుగొని అది దొరికిన సంతోషముతో తనకు కలిగినదంతయు అమ్మి ఆ ధనమును కొనును అని వివరించాడు. మరి ఒక ఉపమానములో మంచి ముత్యమును కొన వెదుకుచున్న మనుషుడు అమూల్యమైన ముత్యమును కనుగొని అది దొరికిన సంతోషముతో తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును అని వివరించాడు. ఈ రెండు ఉపమానాల్లో ఉన్న దాచబడిన ధనము ఏమిటనగా, అమూల్యమైన ముత్యము ఏమిటనగా, యేసు ప్రభు పరలోకపు రాజుగా తన రాజ్యములో తనకున్న సమస్తమును త్యజించి పరలోక రాజ్యములో చేరుటకు ఇష్టపడే పౌరులు కావాలని కోరుచూ ఉన్నాడు, వెదకుచూ ఉన్నాడు. మనమన్ని విషయాల్లోనూ యేసు ప్రభువును ప్రభువుగా కలిగి ఉండకపోతే ఆ ప్రభుతో మనకెలాంటి సంబంధము లేదని మనము గ్రహించాలి. దాచబడిన ధనమనగా దేవుని రాజ్యము, క్రైస్తవ అనుభవము, యేసుక్రీస్తు రక్షణ అని అర్థం. దానిని కనుగొనిన సంతోషములో తనకున్న సమస్తమునమ్మి దానిని కొనును. ముత్యము గురించిన ఉపమానము కూడా ఇదే సత్యమును తెలియజేస్తుంది. ఈ ఉపమానములను యేసు ప్రభు బోధించుటలో ముఖ్యోద్దేశము ఏమిటంటే, మనము మనలను క్రీస్తునకు సంపూర్ణముగా
సమర్పించుకోవాలని, ఉపమాన భావాలను మరింత విపులంగా పరిశుద్ధాత్మ వలన మనము తెలుసుకోవాలని దేవుని ముఖ్యోద్దేశమయ్యుంది. మత్తయి సువార్తలోని ఉపమానాలన్నిటిలోనూ అతి గొప్పదై ఉన్న విత్తువాని ఉపమానము 13వ అధ్యాయములో చదువుతాం. ఇంచుమించుగా ఈ ఉపమానము క్రైస్తవులకందరికీ తెలుసు. ఈ ఉపమానములో విత్తువాడు విత్తనాలు విత్తడానికి పొలానికి వెళ్ళాడు. ఒక సంచి నిండా విత్తనాలు వేసుకొని సంచిని చేతికి తగిలించుకొని విత్తడానికి వెళ్ళి పొలములో అన్ని దిక్కుల చల్లాడు. అయితే ఆ విత్తనాలు 4 రకాలైన నేలల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు అందరూ నడిచే కాలిబాటన పడ్డాయి. అది గట్టి నేల. అవి నేల ఉపరితలం మీదనే పడడంతో వెంటనే పక్షులు వచ్చి మృంగివేశాయి. మరికొన్ని రాతి నేలపై పడ్డాయి. అక్కడ కొంచెం మన్ను ఉన్నందున కొద్దిగా లోపలికెళ్ళి మొలుస్తూ ఉండగా రాళ్ల తాకిడికి ఎండ దెబ్బకు ఎదగలేక ఆగిపోయాయి. మరికొన్ని బాగానే మొలిచాయి. నీరు బాగా అందింది. నేల కూడా మంచిదే. అయితే వాటితో పాటు ముళ్ళ పొదలు కూడా మొలిచి చకచక ఎదిగిపోయి వీటిని అణచివేశాయి. ఈ విధంగా అవి పైకి రాలేదు. 4వది మంచి నేలను మరికొన్ని విత్తనాలు పడ్డాయి. ఇవి నేల లోపలి వరకు వెళ్ళాయి. ఇక్కడ నేల లోపలి గాని పైభాగములో గాని ఎటువంటి సమస్య లేదు. అవి బాగా మొలిచి పెరిగి పైరై 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించాయి. శిష్యులు ఆయన దగ్గరకొచ్చి దీని అర్థమేమిటని ఆ ఉపమానాన్ని గూర్చి అడిగినప్పుడు ప్రభువు వారికి ఆ ఉపమానాన్ని వివరించారు. విత్తనము దేవుని వాక్యం. దేవుని వాక్యము వినిపించబడినప్పుడు ఈ ఉపమానములాగానే 4 రకాలుగా స్పందించే మనుషులు ఈ లోకములో ఉంటారు. మొదటిగా త్రోవ ప్రక్కను పడినవారెవరంటే వాక్యం వింటారు గాని అర్థం చేసుకోరు. వారి హృదయాలు వాక్యముచే గ్రొచ్చబడవు. వాక్యము ద్వారానైనా ఒప్పుదల వారిలో ఉండదు. ఇట్టి వారిలో ఆత్మీయంగానైనా ఫలభరితమైన స్థితి ఉండదు. 2వ రాతి నేలను పడినవారు, వీరు తమ స్వతంత్ర చిత్తాన్ని అనుసరిస్తారే గాని దేవుని వాక్యానికి విధేయత చూపరు. తమ స్వేచ్ఛా చిత్తాన్నే దృఢపరుచుకొని దేవుని మాటను అంగీకరించని ఇట్టి కఠినులు అవిధేయులై రాతి నేల వంటి హృదయ స్థితిని కలిగి ఉంటారు. ఇక 3 ముండ్ల పొదల్లో పడ్డ విత్తనం. వాక్యం విన్నప్పుడు అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. వీరు వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, విధేయత చూపాలని కూడా ఆశిస్తారు. అయితే వీరిని లౌకిక వ్యవహారాలు, ధనమోసం, లోక సంబంధమైన ఆశలు వీరి హృదయాల్ని అణచివేస్తాయి. చివరికి ఎట్టి ఫలము ఉండదు. ఇక 4వ రకము మంచి నేల వంటి హృదయ స్థితి గలవారు. మంచి నేలలోని విత్తనం లోపలికి వెళ్ళి పైకి ఎదిగిన రీతిగానే వీరిలో వాక్యం పనిచేస్తుంది. వారి జ్ఞానము, చిత్తము మొదలైనవేవి ఫలభరిత స్థితికి ఆటంకంగా నిలువవు. గురుగులు, ముండ్ల పొదల్లాంటి సంగతులు కూడా వారి జీవితాలకు వెలుపలే ఉంటాయి. వెలుపల లోపల అంతటినీ వీరు జయిస్తారు. ఇట్టి జీవితాలే 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తాయి. విత్తువాని ఉపమానము అని పిలువబడిన ఈ వృత్తాంతాన్ని ధ్యానించినప్పుడు విత్తువాని ఉపమానము అనే కంటే విత్తనాల ఉపమానము అంటే సరిగ్గా సరిపోతుంది. దీనిలో విత్తువాని ప్రస్తావన కంటే విత్తనాల ప్రసక్తే ఎక్కువగా ఉంది. దేవుని వాక్యం బోధించబడినప్పుడు మనుషులు ఎలా స్పందిస్తారనేది తెలియచేయబడిన దానిని బట్టి నేలల ఉపమానమంటే కూడా సరిపోతుంది. అదేవిధంగా దేవుని వాక్యానికి స్పందించిన నలుగురి యొక్క 4 విధానాలను బట్టి నలుగురి ఉపమానమని కూడా అనుకోవచ్చు. ఈ 4 రకాలను ప్రతి సంఘకాపరి వివేచించగలిగి ఉంటాడు. మొదటిగా ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు చూడండి. అటివారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. అతని
అవగాహన వాక్యముచే గ్రొచ్చబడదు. రెండోవాడు వాక్యం బాగానే విని అర్థం చేసుకుంటాడు, ఏదో చేయాలనుకుంటాడు, గాని ఏమీ చేయలేడు. ఎందుకంటే సోమవారం ఉదయం నుండి ఓడిపోవడం ప్రారంభిస్తాడు. ఇక మూడో వ్యక్తిని సాతాను వస్తు సామాగ్రి మొదలైన వాటితో శోధించకపోయినట్లయితే తాను ధనవంతుడను కాదనే వాస్తవాన్ని బట్టి విచారిస్తూ ఆందోళన చెందుతూ ఉంటాడు. నిజంగా ధనవంతుడయ్యేది లేకపోయినా ధనమోసములో పడిపోవడం మాత్రం నిశ్చయంగా సంభవిస్తుంది. ఇది మూడవ రకమైన నేల లేక హృదయ స్థితి. ఇట్టివానిని ధనవంతునిగా చేసైనా సరే, పేదవానినని విచారించేటట్టు చేసైనా సరే సైతాను చేస్తుంది. ఎందుకంటే అతడు వాక్యం సరిగా వినినట్టయితే సైతాన్ను లెక్క చేయడు. ఇక నాలుగో రకములో ఎక్కువ మంది దొరకరు, కాని కొద్దిమందైనా ఉంటారు. ఇదే సంఘ కాపరికి ఎక్కువ ఆసక్తి కలిగించే విషయమై ఉంది. ఈ ఉపమానమంతటి ద్వారా నీవు దేవుని వాక్యాన్ని ఏ విధంగా విని తీసుకుంటున్నావో చూసుకోవాలి. నీకు నీవుగా చదువుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా స్వీకరిస్తున్నావో చూసుకోవాలి. వాక్యాన్ని విని అంగీకరించే నాలుగో రకం మనిషి వాక్యాన్ని అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ సహాయముతో విధేయత కలిగి లోకములో దేవుని కొరకు ఫలిస్తాడు. ఇక వాక్యాన్ని ప్రకటించే దైవ సేవకులు తాము ప్రకటించే వాక్య సత్యము వినేవారిలో నాటుకునే విధంగా సామాన్యంగా బోధించాలి. వాక్యానికి మనిషి స్పందించే ఈ 4 విధానాల్లో ఒకటి మాత్రమే ఫలభరితమైనది. బోధించబడిన ప్రసంగాన్ని వినేవారు సరిగ్గా వినకపోయినట్లయితే ఫలాలు ఉత్పత్తి కావు. గనుక బోధించే వ్యక్తి ఎల్లవేళలా సామాన్యంగా బోధించడం మాత్రమే గాక తన బోధ యొక్క ఉద్దేశాన్ని చేరుకోవాలి. బోధలోని అన్వయాన్ని కూడా వినేవారికి అందించాలి. లేఖన బోధకు విధేయులయ్యే సవాలును వారి ముందుంచాలి. తన శ్రోతలు తన బోధలో నుండి ఏమి తెలుసుకోవాలి, ఎట్టి ఫలితాలు వారిలో కలగాలని బోధకుడు ఆశిస్తాడో ఆ విషయాన్ని తన హృదయములో బోధకుడు వివరంగా కలిగి ఉండాలి. ఈ ప్రకారం సరిగ్గా విని అన్వయించుకుంటే తప్ప వాక్యం వినడం వల్ల కలిగే లాభము ఏమీ ఉండదు. అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం సరిగ్గా జరిగినప్పుడు అణచివేసే ముండ్ల పొదలపై వారు విజయాన్ని పొందుతారు. వాక్యాన్ని గ్రహించినప్పుడు ప్రజలు చూపే విధేయతకు బోధకుడు ఎంతవరకు దేవునిపై ఆధారపడ్డాడు అనేది కూడా ఒక కారణం కాగలదు. దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడు నేను కాదు ప్రభువే, నాతో ఉన్న దేవుడే అనే తగ్గింపును కలిగినాడు. తన వాక్యాన్ని విన్నవారిలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలిస్తారు. ఆది సంఘములో బోధకులు వేలాది మందికి ఆహారాన్ని సరఫరా చేయవలసినప్పుడు వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదని గ్రహించి ఆ పనిపై 7గురిని నియమించి ప్రార్థనను, వాక్య పరిచర్యను ఎడతెగక జరిగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక హృదయాన్ని బోధకుడు తనంతట తానే గ్రొచ్చలేడు, ఒప్పించనూ లేడు. గనుక మంచి ఫలితానికెప్పుడైనా సరే ప్రార్థనే మూలం. పరిశుద్ధాత్మ దేవుడే ఒక హృదయాన్ని ఒప్పించగలడు. వాక్య ప్రకారము పరిశుద్ధాత్ముడే దేవుని వాక్యాన్ని బోధించగలడు. విధేయతతో కూడిన హృదయాన్ని, చిత్తాన్ని మనిషికి ఒక మనిషి అయిన బోధకుడు అనుగ్రహించలేడు. ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగుచేసుకొనుటకు, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుచేయువాడు దేవుడే. గనుక ఒక మనిషిలో కోరిక పుట్టించేది దేవుడే. ఎంత గొప్ప ప్రసంగికుడైనప్పటికీ ఒక మనిషిలో దేవుని క్రియ జరిగించలేడు. అయితే ప్రార్థన ద్వారా మాత్రమే ఇట్టి ఫలము ఎందుకు కలగాలి అనే దానికి విత్తువాని ఉపమానమే మనకు తెలియజేస్తూ ఉంది. విత్తువాని ఉపమానము తర్వాత ఉపమానమయున్న గురుగులు, గోధుమల వృత్తాంతం కూడా ఇంచుమించు విత్తువాని ఉపమానములాగే ఉంటుంది. ఒకానొక మనుష్యుడు తన పొలములో గోధుమలు నాటాడు. అయితే రాను రాను వాటి మధ్యలో గురుగు మొక్కలు కూడా పెరగడం ప్రారంభించాయి.
అతని పనివారు వచ్చి, నీవు గోధుమలు నాటావు కదా, వాటి మధ్యలో గురుగులు కూడా మొలిచాయి. ఎక్కడి నుండి వచ్చాయి ఈ గురుగులు? మేము వాటిని పెరికి వెయ్యాలా అని అడిగారు. అంతట వ్యవసాయకుడు, మీరలా చేస్తే రెండింటి భేదము తెలియక ఒకవేళ గోధుమలను కూడా పీకివేయవచ్చు. గనుక కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనిస్తే అప్పుడు గోధుమలను కొట్టులో పోసి గురుగులను కాల్చివేయవచ్చు అని చెప్పాడు. కోతకాలమే రెండింటినీ వేరు చేసే సరి అయిన సమయమని చెప్పాడు. ఈ ఉపమానములోని గింజలు వాక్యము కాదు, మనుషులు. గోధుమలు దేవుని ప్రజలు, గురుగులు సైతాను సంబంధులు. ఈ రెండు రకాల ప్రజలు ఒకే లోకములో ప్రస్తుతం ఉన్నారు. పైగా అందరూ ఒకేలా ఉన్నారు. గనుక తేడా చెప్పలేం. నీవు మంచివాటినే విత్తావు కదా, మరి ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అనే ప్రశ్నకు ప్రభు శత్రు కార్యము గురించి చెప్పారు. మనుషులు నిద్రిస్తూ ఉండగా గుట్టు చప్పుడు కాకుండా శత్రు వచ్చి వీటిని మధ్యలో వేసి వెళ్ళిపోయాడు. నిద్ర అనేది మన నిర్లక్ష్యాన్ని కూడా సూచిస్తుంది. చెడుగు ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎంతో పురాతనమైన ప్రశ్న. మనుషులు నిద్రలో లేక నిర్లక్ష్యములో ఉండగా పుట్టింది. సంఘములో కూడా గోధుమలు, గురుగులు ప్రక్కప్రక్కనే ఉంటాయి. తప్పొప్పుల కలయక గోధుమలు, గురుగుల తేడా ఎవరూ చెప్పలేరు. కొందరు అనేకులు, చెప్పేవారు చేసేవారు. వీరందరిని గూర్చి ప్రభు కొండమీద ప్రసంగములో చెప్పారు. సంఘములోని ఇట్టి తేడాను ఎంతటి వివేచన గలవాడైనప్పటికీ చెప్పజాలడు. అయితే న్యాయ తీర్పు నాటి వరకు ఈ తేడా కలిసే ఉంటుంది. కోత కోసేవారు దేవదూతలు, దూతలు ఈ రెండింటినీ వేరు చేసే పనిని చేపడతారు. ఈ తరగతి ముగింపులో నిన్ను గూర్చి నీవు తెలుసుకోవాల్సిందేమిటంటే, గోధుమ గింజగా ఉన్నావా, గురుగులలో ఒకనిగా ఉన్నావా? దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.